ఒక్కొక్క ప్రభుత్వాలది ఒక్కొక్క విధానం ఉంటుంది. నేను అనేకసార్లు ప్రస్తావించాను. కమ్యూనిస్ట్ ఐడియాలజీలు గవర్నమెంట్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళ పాలసీలు అంతా ప్రభుత్వమే చెయ్యాలా, ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అంటారు. అదే సందర్భంలో పెట్టుబడిదారీ విధానపు ఆలోచనలు ఉన్నటువంటి ఇతర పార్టీలు అంటే యాంటీ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు అందరూ ఏం చేస్తారు అంటే కాంట్రాక్టర్ ఉండాలా, వ్యాపారస్తులు ఉండాలా, పారిశ్రామికత ఉండాలా, వాళ్ళందరూ సంపాదించుకోవాలా అన్నటువంటి రూట్లో ఉంటారు. అదే కోణంలో ప్రభుత్వపు బాధ్యత అనేటటువంటిది కేవలం ఫెసిలిటేటర్గా ఉండాలి అని భావిస్తారు. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజీ మాత్రమే జీవితం. అప్పట్లో ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ స్కూల్ అంటే చదవడం చేతకానివాడు, ఇక్కడ సీట్లు సంపాదించడం చేతకాని వాడికో అవకాశం అయ్యేది అక్కడ. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ స్కూల్లో చదవడం అంటే ప్రైవేటు కళాశాలలో, ప్రైవేట్ స్కూల్లో సీటు సాధించలేనటువంటి వాడి కర్మకొచ్చింది అనే కోణంలోకి తీసుకువెళ్ళిపోయాం. అయితే విద్యా వ్యవస్థ ప్రభుత్వ వైద్యం ప్రైవేటీకరణ దశలో వాటికి మెరుగైనటువంటి వసతులు కల్పించేటటువంటి ఒక చక్కటి అడుగు లోకేష్ చేస్తున్నారు. ఇదివరకు జగన్ నాడు నేడు కింద తీసుకొస్తే ఇప్పుడు లోకేష్ ఒక బాధ్యత తీసుకుని అంటే ప్రభుత్వపు ఖర్చు లేకుండా స్వచ్ఛంద సంస్థలు, అలాగే తల్లిదండ్రులు, పాత విద్యార్థులు వాళ్ళ ద్వారా ఒక రకంగా చెప్పాలంటే పాత జన్మభూమి ఇనిషియేటివ్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఏదైతే డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమం ద్వారా పాఠశాల పండుగ అన్నటువంటి కార్యక్రమం పేరుతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల అంటే తల్లిదండ్రులు రావాలి, ఉపాధ్యాయులతో సమావేశం, అలాగే ఎమ్మెల్యేలు, లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల్ని పిలుస్తున్నారు. తద్వారా ఆ స్కూళ్ళల్లో ఏ ఫెసిలిటీ కావాలో అవి వీళ్ల చేత విరాళాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వపు ఖర్చుని తగ్గించేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. అలాగే సదుపాయం మెరుగుపరిచేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు.